ఒక చిన్న కథ. పూర్వం ఒక గురువు గారు అడవిలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకునేవాడు. కొన్నాళ్లకు ఆయన దగ్గర కొందరు శిష్యులు చేరారు. గురువు గారు రోజు కాసేపు శిష్యులకు బోధ చేసేవారు. ఒకనాడు ఆయన భగవంతుని గురించి శిష్యులకు బోధిస్తూ, భగవంతుడు సర్వంతర్యామి కనుక మనమంతా ప్రతి ప్రాణిలోనూ ఆయన ఉనికిని గుర్తించి గౌరవించాలని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత వంట చెరుకు సేకరించే నిమిత్తం శిష్యులంతా అడవికి వెళ్లారు. ఎండిన కట్టెలు సేకరిస్తుండగా దూరం నుంచి మదపు టేనుగు వస్తుంది. దూరంగా పారిపోండనే కేకలు వినిపించాయి. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న శిష్యులంతా ప్రాణభయంతో తలో దిక్కు పారిపోయారు. అయితే వారిలో ఒక శిష్యుడు మాత్రం ఏనుగులో ఉన్నది దేవుడు అయినప్పుడు పారిపోవడం దేనికని భావించి ఏనుగకు నమస్కరిస్తూ అక్కడే నిలబడిపోయాడు. విపరీతమైన కోపంతో అరుస్తూ వస్తున్న ఆ ఏనుగును అదుపు చేసేందుకు నానా తిప్పులు పడుతున్న దాని మీది మావాటి దారికి అడ్డంగా నిలబడ్డ శిష్యుడిని దూరం నుంచి పారిపోమని బిగ్గరగా హెచ్చరించిన గురువు మాటను పట్టుకున్న శిష్యుడు మాత్రం అలాగే నిలబడ్డాడు. ఇంతలో ఏనుగు రావటం, ఆ శిష్యుని దూరంగా ముళ్ళ పొదల్లో తోసిపారేయడం క్షణకాలంలో జరిగిపోయాయి. గాయాలు పాలై సృహ కోల్పోయిన శిష్యుని తోటి శిష్యులు ఆశ్రమానికి మోసుకుపోయి సపర్యాలు చెయ్యగా అతడు స్పృహలోకి వచ్చాడు. కోరి కోరి ఎందుకు ఈ దుస్థితి తెచ్చుకున్నావంటూ అక్కడికొచ్చిన గురువు విసుక్కోగా దానికి శిష్యుడు గురువు గతంలో చెప్పిన మాట గుర్తు చేశాడు. అప్పుడు గురువు గారు, నిజమే నాయనా, ఏనుగు రూపంలోని వచ్చిన దేవుడి గురించి ఆలోచించినా నువ్వు దాని మీద మావాటి రూపంలో కూర్చున్న దేవుడి సంగతి ఎలా మర్చిపోయావని ప్రశ్నించగా తన అజ్ఞానానికి సిగ్గుపడిన శిష్యుడు తలదించుకున్నాడు. విచక్షణ గురించి యువకుడైన వివేకానందునికి రామకృష్ణ పరమహంస చెప్పిన చిన్న కథ ఇది. ప్రపంచిక జీవితంలో ఎదురయ్యే పలు సవాళ్లను యువత తమ విచక్షణతో అధిగమించాలన్నదే ఈ కథ సారాంశం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.